Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Taxation 1, Unit 8, Income from House Property, Part M డిజిటల్ క్లాస్. పన్ను విధింపు 1 యూనిట్ 8 గృహ ఆస్తి నుండి ఆదాయం పార్ట్ M డిజిటల్ క్లాస్. టెక్స్ట్ బుక్ ప్రాబ్లం నెంబర్ 6 పేజ్ నెంబర్ 297. ఈ పార్ట్ M డిజిటల్ క్లాస్ నందు గృహాస్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భం యూనిట్ 8 నుండి చివరి ప్రాబ్లం టెక్స్ట్ బుక్ నందు గల 6వ ప్రాబ్లం పేజ్ నెంబర్ 297 నందు కలదు. విద్యార్థులు పేజ్ నెంబర్ 297 నందు చూడవలసి ఉంటుంది. ఇక ప్రాబ్లం విషయానికి వచ్చినట్టయితే, పురపాలక సంఘపు అద్దె విలువ ప్రతి నెలకు రూపాయలు 3000, సమంజసమైనటువంటి అద్దె విలువ ప్రతి నెలకు 2500, వాస్తవమైనటువంటి అద్దె విలువ ప్రతి నెలకు 3500. గృహ నిర్మాణం కోసం తీసుకున్న అప్పుపై చెల్లించిన వడ్డీ సంవత్సరానికి రూపాయలు 2000, చెల్లించిన పురపాలక సంఘపు పన్నులు సంవత్సరానికి రూపాయలు 5000. గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని లెక్కించుము. ఇక ఇచ్చినటువంటి సమాచారం, ఇచ్చినటువంటి ప్రశ్నను కనుక మనం గమనించినట్టయితే, పురపాలక సంఘపు అద్దె విలువను, అదేవిధంగా సమంజసమైనటువంటి అద్దె విలువను, అదేవిధంగా వాస్తవమైనటువంటి అద్దె విలువను ప్రతి నెలకు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి విద్యార్థులు పురపాలక సంఘపు అద్దె విలువను, సమంజసమైనటువంటి అద్దె విలువను, అదేవిధంగా వాస్తవమైనటువంటి అద్దె విలువను మనం సంవత్సరానికి లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం, ఇచ్చినటువంటి ప్రశ్న నందు అస్సెస్సి యొక్క పేరు ఇవ్వబడలేదు. అదేవిధంగా అస్సెస్సి గత సంవత్సరమైనటువంటి 2019-20 నందు గృహాస్తి నుండి ఆదాయాన్ని కలిగి ఉండి, గృహాన్ని అద్దెకిచ్చి ఉండి, అదేవిధంగా అతను గృహ నిర్మాణం కోసం తీసుకున్నటువంటి అప్పుపై చెల్లించిన వడ్డీ సంవత్సరానికి రూపాయలు 2000 చెల్లించి ఉన్నాడు. అదేవిధంగా పురపాలక సంఘ పన్నులు కూడా గత సంవత్సరం నందు రూపాయలు 5000 చెల్లించి ఉన్నాడు. కాబట్టి ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 మనము అస్సెస్సి యొక్క గృహ ఆస్తి నుండి ఆదాయంను లెక్కించవలసి ఉంటుంది. ప్రాబ్లం నెంబర్ 6 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 297. మున్సిపల్ రెంటల్ వాల్యూ రూపీస్ 3000 per month, ఫెయిర్ రెంటల్ వాల్యూ రూపీస్ 2500 per month, ఇంట్రెస్ట్ paid on loan taken for the purpose of house construction rupees 2000 per annum, municipal taxes paid by the assessee rupees 5000 per annum. Calculate income from house property for the current assessment year 2020 and 21. Here given information, municipal rental value, fair rental value, actual rental value is given per month. That's why we need to calculate municipal rental value, fair rental value and actual rental value for annum, and assessee paid expenses rupees 2000 per annum, interest for loan taken for construction of house, and
municipal taxes paid rupees 5,000 per annum. We need to calculate his income from house property for the current assessment year 2020 and 21. ఇక సమాధానం విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2021 నాకు అస్సెస్సి యొక్క పేరు ఇవ్వబడలేదు. కావున అస్సెస్సి గత సంవత్సరమైనటువంటి 2019 2020 గత సంవత్సరం నందు అస్సెస్సి గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని కలిగి ఉన్నాడు. అదేవిధంగా గత సంవత్సరం 2019-20 నందు అతను వివిధ ఖర్చులను కూడా చెల్లించి ఉన్నాడు. కావున ఆ ఖర్చులను పరిగణలోనికి తీసుకుంటూ అదేవిధంగా మనము ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 అస్సెస్సి యొక్క గృహ ఆస్తి నుండి ఆదాయం శీర్షిక నందు లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా అస్సెస్సి యొక్క గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనము వివరణ రాయవలసి ఉంటుంది. అదేవిధంగా అస్సెస్సి యొక్క పేరు, అదేవిధంగా ప్రస్తుతము మనము గృహాస్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి పన్ను నిర్ధారణ సంవత్సరానికి సంబంధించినటువంటి వివరాలను, అదేవిధంగా ఏ ఆదాయాన్ని లెక్కిస్తున్నామో ఆ లెక్కించేటువంటి ఆదాయ వనరు శీర్షిక యొక్క పేరును కూడా మనము హెడ్డింగ్ రూపంలో రాయవలసి ఉంటుంది. ఇక హెడ్డింగ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ డాష్ 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 అస్సెస్సి యొక్క పేరు ఇవ్వబడలేదు యొక్క గృహ ఆస్తి నుండి ఆదాయం లెక్కించుట. వివరములు ఆదాయం రూపాయలు. ఇక స్థూల వార్షిక విలువ గ్రాస్ యాన్యువల్ వాల్యూ వర్కింగ్ నోట్స్ 1 ప్రకారం 42,000 రూపాయలు. అంటే మనం వర్కింగ్ నోట్స్ 1 లేదా వివరణ 1 నందు మనము స్థూల వార్షిక విలువను లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా కనుగొనబడినటువంటి స్థూల వార్షిక విలువ 42,000 నుండి ఆదాయ పన్ను చట్టం 1961 నిబంధనల ప్రకారం అస్సెస్సి వాస్తవంగా చెల్లించినటువంటి పురపాలక సంఘ పన్నులను మనం తీసివేయవలసి ఉంటుంది. ఇక పురపాలక సంఘపు పన్నుల విషయానికి వచ్చినట్టయితే కేవలం అస్సెస్సి మాత్రమే లేదా పన్ను చెల్లింపు బాధ్యత కలిగి ఉన్నటువంటి వ్యక్తి లేదా భావితమైనటువంటి అస్సెస్సి చెల్లించినప్పుడు మాత్రమే మనం స్థూల వార్షిక విలువ నుండి తగ్గింపుగా ఇచ్చే అవకాశం కలదు. అనగా అస్సెస్సి తరపున అద్దెకుండు వారు చెల్లించిన ఎడల అట్టి పురపాలక సంఘ పన్నులకు మనం తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం లేదు. ఈ ప్రాబ్లం నందు, ఈ సమస్య నందు స్థూల వార్షిక విలువ నుండి ₹5,000 పురపాలక సంఘ పన్నులు అస్సెస్సియే చెల్లించి ఉన్నాడు. కావున మనం తగ్గింపించడానికి అవకాశం కలదు. దానికి సంబంధించినటువంటి వివరణను మనం వివరణ 2 నందు వివరించడం అనేది జరిగింది. అదేవిధంగా స్థూల వార్షిక విలువను లెక్కించిన తదుపరి పురపాలక సంఘ పన్నులను తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్నే మనం నికర వార్షిక విలువ అంటాం. ఇక నికర వార్షిక విలువను కనుగొనట కోసం గాను లెక్కించినటువంటి స్థూల వార్షిక విలువ 42,000 రూపాయల నుండి పురపాలక సంఘ పన్నులు 5,000ను తీసివేయగా వచ్చినటువంటి 37,000 రూపాయలే నికర వార్షిక విలువ అగును. ఈ నికర వార్షిక విలువకు సంబంధించినటువంటి వివరణ మనము వివరణ 3 నందు లేదా వర్కింగ్ నోట్స్ 3 నందు మనము వివరించవలసి ఉంటుంది. అంటే స్థూల వార్షిక విలువైనటువంటి 40,000 రూపాయల నుండి 42,000 రూపాయల నుండి పురపాలక సంఘ పన్నులు 5,000 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి 37,000 రూపాయలే నికర వార్షిక విలువ. ఇక నికర వార్షిక విలువను కనుగొన్న తదుపరి మనము ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్ సెక్షన్ ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 24 16 కాదు 24A మరియు 24B ప్రకారం మన నికర వార్షిక విలువ నుండి ప్రామాణిక తగ్గింపు సెక్షన్ 24A ప్రకారం లెక్కించినటువంటి నికర వార్షిక విలువ పైన 30% గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క అస్సెస్సికి మనం విధిగా ఇవ్వవలసినటువంటి శాసనాత్మక తగ్గింపు లెక్కించినటువంటి నికర వార్షిక విలువ మీద 30% గృహాస్తి నుండి ఆదాయాన్ని కలిగి ఉన్న ప్రతి అస్సెస్సికి లేదా ప్రతి యజమానికి మనం విధిగా తప్పకుండా ఇవ్వవలసినటువంటి తగ్గింపు మొత్తం. అదేవిధంగా ఇంటి కోసం తీసుకున్న అప్పుపై వడ్డీ సెక్షన్ 24B ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 24B ప్రకారం గృహ నిర్మాణం కోసం కానీ
లేదా గృహాన్ని కొనుగోలు చేయడం కోసం కానీ, లేదా గృహాన్ని మరమ్మతులు చేయడం కోసం కానీ, లేదా గృహాన్ని నూతనంగా చేయడం కోసం కానీ, లేదా గృహాన్ని పునర్నిర్మించడం కోసం కానీ అప్పు కనుక తీసుకున్నట్టయితే ఆ అప్పుపై చెల్లించినటువంటి వడ్డీకి, వాస్తవంగా చెల్లించినటువంటి వడ్డీకి ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 24A ప్రకారం 24B ప్రకారం మనము వాస్తవంగా చెల్లించినటువంటి వడ్డీ మొత్తంకు తగ్గింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రశ్న విషయానికి వచ్చినట్టయితే లెక్కించబడినటువంటి నికర వార్షిక విలువ మనకు 37,000 రూపాయలు రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఎస్ఎస్సికి 37,000 రూపాయల పైన తప్పకుండా మనము 30% నికర వార్షిక విలువ అయినటువంటి 37,000 మీద ప్రామాణిక తగ్గింపుగా ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 24A ప్రకారం మనము ప్రామాణిక తగ్గింపును లెక్కించవలసి ఉంటుంది. ఈ లెక్కింపునకు సంబంధించి వివరణ 4 నందు మనం లెక్కించి ఉన్నాం. అదేవిధంగా నికర వార్షిక విలువ 37,000 మీద 30% లెక్కించగా వచ్చినటువంటి మొత్తం 11,100 రూపాయలు. ఈ 11,100 రూపాయలను మనం ప్రామాణిక తగ్గింపు అంటాం. ప్రామాణిక తగ్గింపును శాసనాత్మక తగ్గింపు అని కూడా మనం పేర్కొనడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంటి కోసం తీసుకున్న అప్పుపై వడ్డీ సెక్షన్ 24B ప్రకారం ఎస్ఎస్సి ఇక్కడ గృహ నిర్మాణం కోసం తీసుకున్నటువంటి అప్పుపై చెల్లించినటువంటి వడ్డీ సంవత్సరానికి 2,000 రూపాయలు. ఇక మొత్తం తగ్గింపులు ఆదాయ పన్ను చట్టం నిబంధనల ప్రకారం నికర వార్షిక విలువ నుండి ప్రామాణిక తగ్గింపు మొత్తం 11,100 మరియు ఇంటి కోసం తీసుకున్నటువంటి అప్పుపై వడ్డీ 2,000 రూపాయలు మొత్తాలను కూడగా వచ్చినటువంటి 13,100 రూపాయలు మనం నికర వార్షిక విలువ నుండి తగ్గింపుగా తీసివేయవలసి ఉంటుంది. అంటే 37,000 రూపాయలు నికర వార్షిక విలువ నుండి 13,100 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి 23,900 రూపాయలే గృహస్థి నుండి ఆదాయం అగును. అంటే ఎస్ఎస్సి 2019, 2020 గత సంవత్సరం నందు గృహస్థి నుండి ఆదాయాన్ని ఆర్జించి అదేవిధంగా అతడు చెల్లించినటువంటి ఖర్చులను పరిగణలోకి తీసుకుంటూ అదేవిధంగా మనం గృహస్థి నుండి ఆదాయాన్ని ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 మనం లెక్కించగా మనకు 23,900 రూపాయలు గృహస్థి నుండి ఆదాయం రావడం అనేది జరిగింది. Computation of dash 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 income from house property for the current assessment year 2020 and 21. Particulars amount rupees. Here calculated gross annual value GAV in short form as per working notes number 142,000. Less municipal taxes as per working notes number 2 5,000. Here calculated gross annual value 42,000 less municipal taxes 5,000 is equal to 37,000 is the calculated net annual value in short form NAV. After completion of net annual value calculation, we need to must and should give 2 deductions from the calculated net annual value 37,000 rupees. Here, according to the Income Tax Act 1961, Section 24A, standard deduction, 30% of NAV calculated net annual value multiply with 30 divided by 100 is equal to the here standard deduction. And second one is interest on loan under section 24B. Here assessee paid rupees 2,000 as interest. That's why we need to give deductions from net annual value 37,000 rupees. Standard deduction rupees 37,000 multiply with 30 divided by 100 is equal 11,100 and interest on loan under section 24B as per working notes number 5 rupees 2,000. Here 11,100 as standard deduction and interest on loan rupees 2,000 total is equal 13,100. Here income from house property is equal to 37,000 minus 13,100 is equal 23,900 is the income from house property of the assessee for the current assessment year 2020 and 21. ఇక వివరణ 1 ప్రకారం స్థూల వార్షిక
విలువను లెక్కించవలసి ఉంటుంది. స్థూల వార్షిక విలువను మనం 2 పద్ధతుల ద్వారా లెక్కించడానికి అవకాశం కలదు. ఇప్పుడు ముందుగా మనం మొదటి పద్ధతి యందు స్థూల వార్షిక విలువను లెక్కించబోతున్నాం. స్టెప్ నెంబర్ 1 నందు ఆశించినటువంటి అద్దె విలువను లెక్కిస్తూ, స్టెప్ 2 నందు స్టెప్ 1 నందు లెక్కించినటువంటి ఆశించినటువంటి అద్దె విలువను మనం తీసుకొనవలసి ఉంటుంది. ఆశించినటువంటి అద్దె విలువకు అదనంగా స్టెప్ 2 నందు వాస్తవమైనటువంటి అద్దె విలువ ఇచ్చినటువంటి వివరాల నుండి తీసుకొని మనం స్థూల వార్షిక విలువను లెక్కించవలసి ఉంటుంది. ఇక ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఆశించిన అద్దె విలువను లెక్కించుట, ఈ దిగువ ఇచ్చిన 2 మొత్తములలో గరిష్ట విలువయే ఆశించిన అద్దె విలువ అగును. ఏ పురపాలక సంఘపు అద్దె విలువ 3000 ప్రతి నెలకు మల్టిప్లై విత్ 12 నెలల కాలానికి 36,000 రూపాయలు. అదేవిధంగా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం సమంజసమైనటువంటి అద్దె విలువ 2,500 ప్రతి నెలకు మల్టిప్లై విత్ 12 నెలల కాలానికి 30,000 రూపాయలు. అంటే మనం మీద పేర్కొనబడినటువంటి షరతు ప్రకారం పై 2 మొత్తంలో గరిష్ట విలువయే మనకు ఆశించిన అద్దె విలువ అగును అని షరతును ఉండినది. కావున పై షరతు ప్రకారం ఇక్కడ 36,000 రూపాయలు పురపాలక సంఘపు అద్దె విలువ సమంజసమైనటువంటి అద్దె విలువ 30,000 కంటే ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. కావున అందుచేతనే మనకు లెక్కించినటువంటి 36,000 రూపాయలు పురపాలక సంఘపు అద్దె విలువ మనము ఇక్కడ ఆశించినటువంటి అద్దె విలువగా తీసుకొనవలసి ఉంటుంది. అదేవిధంగా స్టెప్ నెంబర్ 2 నందు స్థూల వార్షిక విలువను లెక్కించవలసి ఉంటుంది. ఇక దిగువ ఇచ్చిన 2 మొత్తాలలో గరిష్ట విలువయే స్థూల వార్షిక విలువ అగును. ఆశించిన అద్దె విలువ ఏ ప్రకారం 36,000 మనం స్టెప్ 1 నందు లెక్కించినటువంటి విలువ 36,000 అని తీసుకొనవలసి ఉంటుంది. అదేవిధంగా బి వాస్తవమైనటువంటి అద్దె విలువ అంటే ఎస్ఎస్సి ప్రతి నెలకు గృహాన్ని అద్దెకి ఇవ్వడం ద్వారా 3,500 రూపాయలను అద్దెగా పొందుతున్నాడు. కావున 3,500 ప్రతి నెలకు ఇంటూ 12 నెలల కాలానికి 42,000 రూపాయలు రావడం అనేది జరిగింది. మనం పైన పేర్కొన్నటువంటి షరతు ప్రకారం దిగువ ఇచ్చిన 2 మొత్తాలలో గరిష్ట విలువ అంటే ఎక్కువగా ఉన్న విలువయే స్థూల వార్షిక విలువ అగును. కావున ఆశించినటువంటి అద్దె విలువ 36,000 రూపాయలుగా ఉండడం జరిగింది. అదేవిధంగా బి వాస్తవమైనటువంటి అద్దె విలువ 3,500 ప్రతి నెలకు 12 నెలల కాలానికి 42,000 రూపాయలుగా ఉండడం అనేది జరిగింది. మనం పై 2 మొత్తాలను కనుక గమనించినట్టయితే 42,000 రూపాయలే మనకు స్థూల వార్షిక విలువ అగును. ఎందుకనగా 42,000 రూపాయలు వాస్తవమైనటువంటి అద్దె విలువ ఆశించిన అద్దె విలువ 36,000 కంటే ఎక్కువగా కలదు. కావున మనము స్థూల వార్షిక విలువగా మనం 42,000ను నిర్ధారించవలసి ఉంటుంది. అదేవిధంగా లెక్కలోనికి తీసుకొనవలసి ఉంటుంది. ఇక చిత్తు పని లేదా వివరణ స్థూల వార్షిక విలువ గ్రాస్ యాన్యువల్ వాల్యూ దగ్గరి పద్ధతి యందు లెక్కించుట లేదా సులభ పద్ధతి యందు లెక్కించుట. ఇక స్థూల వార్షిక విలువను 2వ పద్ధతి అయినటువంటి దగ్గర పద్ధతి ద్వారా మనం పరిశీలించినట్టయితే లేదా సాధన చేసినట్టయితే ఈ దిగువ 3 మొత్తాలలో గరిష్ట విలువయే స్థూల వార్షిక విలువ అగును. ఏ పురపాలక సంఘపు అద్దె విలువ 3,000 రూపాయలు ప్రతి నెలకు ఇంటూ 12 నెలల కాలానికి 36,000 రూపాయలు. అదేవిధంగా సమంజసమైనటువంటి అద్దె విలువ ఫేర్ రెంటల్ వాల్యూ 2,500 ప్రతి నెలకు ఇంటూ 12 నెలల కాలానికి మనకు 30,000 రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం వాస్తవమైనటువంటి అద్దె విలువ యాక్చువల్ రెంటల్ వాల్యూ 3,500 ప్రతి నెలకు మల్టిప్లై విత్ 12 నెలల కాలానికి 42,000 రావడం జరిగింది. అంటే మనం పైన పేర్కొనబడ్డటువంటి షరతు ప్రకారం 3 మొత్తంలో గరిష్ట విలువ ఏదైతే ఉంటుందో ఆ గరిష్ట విలువనే మనము స్థూల వార్షిక విలువగా తీసుకొనవలసి ఉంటుంది. కావున మనం లెక్కించినటువంటి 3 మొత్తాలలో వాస్తవమైనటువంటి అద్దె విలువ 42,000 రూపాయలు, సమంజసమైనటువంటి అద్దె విలువ ఫేర్ రెంటల్ వాల్యూ 30,000 కంటే ఎక్కువగా ఉండడం జరిగింది. అదేవిధంగా పురపాలక సంఘపు అద్దె విలువ అయినటువంటి 36,000 కంటే ఎక్కువగా ఉండడం జరిగింది. కావున మనము పై 3 మొత్తాల్లో గరిష్ట విలువ అయినటువంటి రూపాయలు 42,000 స్థూల వార్షిక విలువ అగును. వర్కింగ్ నోట్స్ నెంబర్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. స్టెప్ నెంబర్ 1 క్యాలిక్యులేటింగ్ ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ విచ్ ఈస్ హయ్యర్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 అమౌంట్స్. ఏ మున్సిపల్ రెంటల్ వాల్యూ యాజ్ పర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ ₹3,000 ఫర్ మంత్ మల్టిప్లై విత్ 12 months is equal to 36,000. Here B fair rental value as per given information 2,500 per month multiply with 12 months is equal to 30,000. Here
according to the above condition, as per above condition, which is higher of the following two amounts? Here municipal rental value rupees 36,000 is higher than the fair rental value rupees 30,000. That's why expected rental value is rupees 36,000 as per above condition. After completion of expected rental value calculation, step 2, calculating gross annual value, which is higher of the following two amounts. A, expected rental value above calculated amount rupees 36,000. B, actual rental value as per the given information 3,500 per month multiply with 12 months is equal to 42,000. As per the above given condition, which is higher of the following two amounts? Here actual rental value rupees 42,000 is higher than the 36,000 expected rental value. That's why gross annual value is rupees 42,000. Working notes number 1, calculation of gross annual value in shortcut method. Here gross annual value GAV is 42,000. Calculating gross annual value GAV, which is higher of the following three amounts. A, municipal rental value MRV 3,000 multiply with 12 months is equal to 36,000. B, fair rental value FRV 2,500 multiply with 12 months is equal to 30,000. C, actual rental value ARV 3,500 per month multiply with 12 months is equal to 42,000. Here above condition, as per above condition, which is higher of the following three amounts. Here actual rental value is rupees 42,000 is higher than the fair rental value rupees 30,000 and 36,000 municipal rental value. That's why 42,000 actual rental value is the gross annual value. The above three amounts rupees 42,000 is higher than the other two amounts, hence it will be taken as gross annual value. Here actual rental value ARV 3,500 per month multiply with 12 months 42,000 is higher than the 30,000 and 36,000. That's why it is taken as the gross annual value is rupees 42,000. ఇక చిత్తు పని లేదా వివరణ పురపాలక సంఘ పన్నులు. చిత్తు పని లేదా వివరణ రెండు పురపాలక సంఘ పన్నులకు సంబంధించింది. వాస్తవంగా అసెస్సి చెల్లించినటువంటి పురపాలక సంఘ పన్నులకు మనము స్థూల వార్షిక విలువ నుండి తగ్గింపుగా తీసివేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పురపాలక సంఘ పన్నులు సంవత్సరానికి అసెస్సి 5,000 చెల్లించి ఉన్నాడు కావున లెక్కించబడినటువంటి స్థూల వార్షిక విలువ నుండి పురపాలక సంఘ పన్నులు 5,000 రూపాయలను మనం తీసివేయవలసి ఉంటుంది. ఇక మూడవది నికర వార్షిక విలువను లెక్కించుట. నికర వార్షిక విలువ సూత్రం నికర వార్షిక విలువ ఇజ్ ఈక్వల్ స్థూల వార్షిక విలువ మైనస్ పురపాలక సంఘ పన్నులు. ఇక్కడ నికర వార్షిక విలువ ఇజ్ ఈక్వల్ లెక్కించబడినటువంటి స్థూల వార్షిక విలువ 37,000 రూపాయల నుండి మనము 5,000 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం మనకు నికర వార్షిక విలువ అగును. విద్యార్థులకు సూచన, నికర వార్షిక విలువ ఇజ్ ఈక్వల్ 42,000 అది 37,000 కాదు, 42,000 మైనస్ 5,000 ఇజ్ ఈక్వల్ టు 37,000 రూపాయలుగా గుర్తించాలి విద్యార్థులు. 37,000 కాదు నికర వార్షిక విలువ ఇజ్ ఈక్వల్ మూడవ వివరణ నందు నికర వార్షిక విలువ ఇజ్ ఈక్వల్ టు 37,000 కాదు, అది 42,000 మైనస్ 5,000 ఇజ్ ఈక్వల్ టు 37,000. ఇక నాలుగవ వివరణ ప్రామాణిక తగ్గింపు లెక్కించుట. ఇక ప్రామాణిక తగ్గింపు విషయానికి వచ్చినట్టయితే నికర వార్షిక విలువ మీద ప్రతి అసెస్సి అంటే గృహాస్తి నుండి అద్దె ఆదాయాన్ని కలిగి ఉన్నటువంటి ప్రతి అసెస్సికి శాసనాత్మకంగా లేదా ప్రామాణిక తగ్గింపుగా ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 24A ప్రకారం గృహాస్తి నుండి ఆదాయాన్ని కలిగి ఉన్న ప్రతి అసెస్సికి లెక్కించబడినటువంటి నికర వార్షిక విలువ పైన మనం 30% లెక్కించవలసి ఉంటుంది.
ఇక్కడ నికర వార్షిక విలువ మనం స్థూల వార్షిక విలువ నుండి 42,000 నుండి పురపాలక సంఘ పన్నులు 5,000 తీసివేయగా వచ్చినటువంటి 37,000 రూపాయలు మనం పైన నికర వార్షిక విలువను లెక్కించి ఉన్నాం. ఆ నికర వార్షిక విలువ మీద 30% మనము లెక్కించడం ద్వారా వచ్చినటువంటి 11,100 రూపాయలే అస్ఎస్సికి లభించేటువంటి ప్రామాణిక తగ్గింపు. ఈ ప్రామాణిక తగ్గింపునే శాసనాత్మక తగ్గింపు కూడా అని అంటారు. ఇక నికర వార్షిక విలువ ఇంటూ 30/100 ఈజ్ ఈక్వల్ లెక్కించినటువంటి నికర వార్షిక విలువ 37,000 ఇంటూ 30/100 ఈజ్ ఈక్వల్ 11,100 రూపాయలు. అదేవిధంగా ప్రామాణిక తగ్గింపు ఈజ్ ఈక్వల్ 11,100 రూపాయలు. ఇక అప్పుపై వడ్డీ విషయానికి వచ్చినట్టయితే 5వ వివరణ అప్పుకు సంబంధించినటువంటి అప్పుపై చెల్లించినటువంటి వడ్డీకి సంబంధించినది. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 24 సబ్సెక్షన్ బి ప్రకారం గృహ నిర్మాణం కోసం కానీ, గృహ మరమ్మతుల కోసం కానీ, గృహము నూతనంగా చేయటం కోసం కానీ, లేదా గృహాన్ని కొనుగోలు చేయటం కోసం కానీ, లేదా గృహాన్ని మరమ్మతులు చేయటం కోసం కానీ తీసుకున్నటువంటి అప్పుపై వాస్తవంగా చెల్లించినటువంటి అప్పుపై వడ్డీకి మనము ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 24 బి ప్రకారం లెక్కించినటువంటి నికర వార్షిక విలువ నుండి తగ్గింపుగా ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ అస్ఎస్సి రూపాయలు 2,000 రూపాయలు గృహ నిర్మాణం కోసం తీసుకున్నటువంటి అప్పుపై వడ్డీ చెల్లించి ఉన్నాడు. కావున మనం నికర వార్షిక విలువ నుండి సెక్షన్ 24 బి ప్రకారం 2,000 మొత్తాన్ని మనం తగ్గించవలసి ఉంటుంది. అదేవిధంగా 6వ వివరణ మరమ్మతులు మరియు అద్దె వసూలు ఖర్చులు తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. అంటే గృహస్థి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో కేవలం 3 తగ్గింపులు ఇస్తాం. ఒకటి స్థూల వార్షిక విలువ నుండి వాస్తవంగా అస్ఎస్సి చెల్లించినటువంటి పురపాలక సంఘ పన్నులకు 1, రెండవది నికర వార్షిక విలువను కనుగొన్న తదుపరి నికర వార్షిక విలువ నుండి ప్రామాణిక తగ్గింపు లెక్కించబడినటువంటి నికర వార్షిక విలువ మీద 30%. అదేవిధంగా అప్పుపై వడ్డీ కూడా నికర వార్షిక విలువ నుండి ఇచ్చేటువంటి 3వ తగ్గింపు. ఈ 3 తగ్గింపులకు మినహా అస్ఎస్సికి మరే ఇతరమైనటువంటి తగ్గింపులు ఇచ్చుటకు అవకాశం లేదు గృహస్థి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో. అందులో మరమ్మతులు మరియు అద్దె వసూలు ఖర్చులే కావచ్చు, లేదా దళారీ ఖర్చులే కావచ్చు, లేదా బ్రోకరేజ్ ఖర్చులే కావచ్చు, లేదా చెల్లించినటువంటి కమిషనే కావచ్చు, లేదా అగ్ని బీమా ప్రీమియమే కావచ్చు, మరే ఇతర ఖర్చులకు కూడా మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. వర్కింగ్ నోట్స్ టు అబౌట్ మున్సిపల్ taxes. Actual amount paid by the assessee is to be deducted from gross annual value. Gross annual value minus municipal taxes. Here calculated gross annual value is rupees 42,000 minus 5,000 is equal to 37,000. Then working notes number 3, calculating net annual value. Net annual value is equal to gross annual value minus municipal taxes. Net annual value is equal to 42,000 minus municipal taxes paid by the assessee rupees 5,000 is equal to 37,000 is the calculated net annual value. Next working notes number 4, standard deduction under section 24A 30% of NAV. Here calculated or computed net annual value is rupees 37,000 multiply with 30 divided by 100 is equal to 11,100 is the standard deduction. And working notes number 5, interest on loan under section 24B. The loan is taken for construction of house, so it is allowed as deduction. Actual interest for the previous year paid will be allowed as deduction. Here assessee paid rupees 2,000 as interest, that's why allowed deduction from the calculated net annual value as per the Income Tax Act 1961 section 24B. Thank you.